మనుషులసేపు అవసరాలు ఉంటాయి. ఆ మనుషుల అవసరాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా మనం చేస్తాం. ఏదైతే ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది చాలా మందికి నిరుపేదలకు ఆల్రెడీ నిన్న మంత్రి గారు కూడా మరి దాదాపుగా 16 లక్షల ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. మరి ఎంతవరకు అది అనేది ఇంకా గైడ్ లైన్స్ అయితే ఏం రాలేదు. నేను మాట్లాడడం జరిగింది. రాష్ట్రం వైద్యు ఎవరైతే ఇల్లు అప్లికేషన్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా మనం ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎవరైనా సొంత ఇల్లు కట్టుకుంటే ఇదివరకు 1,80,000 ఇచ్చేది ప్రభుత్వం. దానికి జతపరిచి ఎస్సీ ఎస్టీలకి అయితే ఇంకో 50,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి విధంగా ఇవాళ ఎస్సీ బీసీలకి 50,000 రూపాయలు ఇచ్చి ఎస్టీకి 75,000 ఇచ్చి ఆ ఇల్లు పూర్తి చేసుకునే బాధ్యతని ప్రభుత్వం సొంత సైట్లో కానీ లేదా ప్రభుత్వం ఎలక్ట్ చేసిన సైట్లో కానీ ఇవన్నీ కూడా మీరు సక్రమంగా వినియోగించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఏదైతే టిట్కో ఇళ్ళు ఉన్నాయో ఆ టిట్కో ఇళ్ళు ఎవరికి అది పంచాయతీకి టౌన్కి సంబంధం లేకుండా ఉండి అక్కడ మెయింటెనెన్స్ లేదు. మరి పురపాలక సంఘ కమిషనర్ గారికి ఆదేశం జరిగింది. అక్కడ 4 వర్కర్స్ని మరి తీసుకుని అది మన ఆప్కాప్ దీంట్లో ద్వారా ఆప్కాస్ ద్వారా దాని నుంచి మనం పర్మిషన్ తీసుకుని ఆ 4 వర్కర్స్తో టిట్కో ఇళ్ళు అని శుభ్రపరిచే విధంగా అది దాన్ని కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే అక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల మరి ఈ స్లాబ్స్ నీరు కారుతున్నాయో మరి షేర్వాల్ టెక్నాలజీలో నీళ్లు కారుతుంటే తప్పు. కాబట్టి దాన్ని కూడా మనం కంప్లైంట్ చేసాం. అవన్నీ కూడా పూర్తి చేసి ఇస్తాం. చాలా ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. ఎవరికైనా కావాల్సి ఉంటే పురపాలక సంఘ కమిషనర్ని మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఇంకా 50 ఇళ్ళు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. 5 ఫ్లోర్లో ఎక్కువ ఖాళీగా ఉంటాయి. దాని గురించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని అన్ని చోట్ల కూడా లిఫ్ట్లు పెట్టి ఆ లిఫ్ట్లు వాళ్ళకి ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్ నుంచి అన్నీ కూడా లిఫ్ట్ వాడుకునే విధంగా ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. అది కూడా తాడేపూడి నుంచి ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనలో పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మనందరూ కూడా ఈ జరిగే అభివృద్ధిలో భాగస్వాములు ఉండి విమర్శలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. చేసిన వాళ్ళ దగ్గర విమర్శ ఉండదు. విమర్శించేది కదా మనం సద్విమర్శగా తీసుకుంటాం. ఖచ్చితంగా పనిచేస్తాం. మీరు ఏదైనా ఉంటే తెలియపరచండి కమిషనర్. ఇంకో పలానా పని ఉందంటే దీనివల్ల నిర్లక్ష్యం జరుగుతుంది. ఇవాళ ఈ కాలంలోకి నీళ్ళు వెళ్ళడం అనేది చాలా తప్పు. ఇదేంటి క్రైమ్ ఒక రకంగా చెప్తాయి. ఎందుకంటే ఇంత పొల్యూషన్ ప్రవాహం అనేది ప్యూరిఫికేషన్ చేసుకుంటుంది కానీ ఇంత పొల్యూషన్ ప్యూరిఫై చేయలేదు ఈ కాలంలో. కాబట్టి గోదావరి కలుషితం అయిపోతుంది. కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన ప్రభుత్వాల మీద కూడా ఉంది. ఎందుకంటే ఇవి చాలా అవసరం. తాగునీరు సాగునీరుని కాపాడుకోలేకపోతే మురుకాలంలో అయిపోయే పరిస్థితి. కాబట్టి నేను ఈ విషయం మీద కూడా అసెంబ్లీలో మనం చెప్పడం జరిగింది. అంతేకాకుండా రైతు సోదరులకి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలని కూడా చెప్పదలుచుకున్నాం. రైతు సోదరులు ఎవరికి ఇబ్బంది లేదు. ప్రతి ఎకరానికి ప్రతి అంగుళాలకి నీళ్ళు ఇస్తాం. అంతేకాదు ఎరువుని ఎక్కడ కూడా బ్లాక్లో కొనకుండా చేసే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. మీకు ఎవరు కావాలో అన్ని చోట్ల అన్ని సొసైటీలకు ఎరువులు ఇప్పించారు. ఎక్కడ కూడా ఎరువులకి మీకు తాడేపూళ్ళు కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి కదా, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కొరత లేదు. కొంతమంది వైసీపీ నాయకులు ఏదో అల్లరి చేతం తప్పితే ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు ఎలాంటి ఉన్నా అన్నింటిలోనూ మేము ఉన్నాం. అధికారులు మేము నిరంతరం మీకు సేవ చేసేందుకు ఉన్నాం. మేము సేవకులుగా ఉంటాం. మీరు ఏ పని ఉన్నా చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీద, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మీద, లోకేష్ గారి ఆదేశాల మీద, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చెందుతున్నప్పుడు కొంతమంది చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ వైసీపీ నాయకులకి ఏం మాట్లాడాలో అర్థం ఒక ఇవాళ సుబ్బారెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మీ అందరూ చూసే ఉంటారు. కల్తీ జరిగిందంట కానీ జంతువులు కొవ్వు కలవలేదని చెప్తా ఉన్నారు. అసలు కల్తీ జరిగిందన్నదే పెద్ద క్రైమ్. దేవుడు కార్యక్రమంలో ఒక భగవంతుడినే మోసం చేస్తే భగవంతుడి మీద నమ్మకం ఎవరికి ఉంటుందనే విధంగా మీరు మాట్లాడింది సుమోటోగా తీసుకుని సుబ్బారెడ్డి గారి మీద కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాం. మీరు ఒప్పుకుంటున్నారు. జంతువు కొవ్వు కలిసిందా లేకపోతే కెమికల్స్తో తయారు చేశారా అనేది అనవసరం. కలిసిందని మీరు ఒప్పుకున్నప్పుడు మీ సమక్షంలో మీరు కమిట్ అయ్యారు. ఇక్కడ దాన్ని సుమోటోగా తీసుకోమని నేను కోరుతా ఉన్నాను. ఎవరు కంప్లైంట్ ఇవ్వక్కర్లేదు. అంటే హిందూ ధర్మాన్ని పూర్తిగా దేవుడు అనేవాడు లేడనే విధంగా మీరు చేసే ప్రయత్నాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడికి కల్తీ కలిసినప్పుడు ఏం చేయలేకపోతా ఉన్నాడు. ఏం చేయలేదు. మీరందరూ ఇలాగా చెట్టుకోకలు పుట్టకోకలు అయ్యే కారణం అంటే ఆ వెంకటేశ్వర హిందూ ధర్మమే. అది మీరు తెలుసుకోండి ఒకసారి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు మాట్లాడేది తప్పు మాట్లాడుతూ ఉన్నారు. తప్పు చేశారు, సరిదిద్దుకోండి. అంతేగాని మేము జంతువులు గోవు కలపలేదు. అది నిజంగానే కల్తీ అని మీరు ఒప్పుకుంటున్నారు. పనిష్బుల్. కల్తీకి ఏముందో మేము చెప్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మీద ఉక్కుపాతం మోకపోతూ ఉన్నాం. రేపు అసెంబ్లీలో ఆ టాపిక్ కూడా మాట్లాడతాం. తాడేపూడి పట్టణంలో టేస్టింగ్ సాల్ట్ వాడినట్లేదు. ఎక్కడైనా మీరు కంప్లైంట్ చేయండి, ఇమీడియట్గా సీజ్ చేసిన తర్వాత నిలవ నీళ్ళు వాడినట్ల, నిలవ మాంసం వాడినట్ల తరువుగా చెక్కింగ్ చెప్పాం. ఒక స్క్వాడ్ని వేసాం. మున్సిపల్ కమిషనర్ కూడా దానికి పవర్ ఉంది. ఎంఆర్ఓ వెళ్ళి అడగొచ్చు, ఆర్డీఓ వెళ్ళొచ్చు. ఎనీ టైం ఎనీ ఆఫీస్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫుడ్ సేఫ్టీయే కాదు వీళ్ళు కూడా చూడవలసిన దానికి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని మనం కాపాడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా మనందరం కలిసి ప్రయత్నం చేద్దాం. ఈ పాత్రికేయ మిత్రులు గారు మీరు ఎవరన్నా తెలియజేయండి. ఏదో మీకు ఏదో వస్తే రాసేసి ఏదికి పడితే అది మాట్లాడితే దానివల్ల ఉపయోగం లేదు. మీరు తప్పు జరుగుతుంటే